చెంచల ఇలా అనుకుంటూ ఉంటుంది. ఎలాగైనా ఈ జానకిని ఈ ఇంట్లో నుండి పంపించాలంటే నేనే ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? ఏం చేస్తే ఈ జానకి ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది అని ఇలా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో ఈ డాక్యుమెంట్స్ పేపర్ని కాచేసి ఈ జానకి రూమ్లో పెడితే అప్పుడు ఇదంతా జానకి చేసిందని అందరూ అనుకుంటారు. అప్పుడు వెంటనే ఈ జానకిని కూడా బయటికి పంపించేస్తారు కదా అనే విధంగా చెంచల అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు వెంటనే పదని నాన్న పదండి అని అంటూ వెంటనే క్రిందికి తీసుకొని వస్తారు. అప్పుడు ఇద్దరు దండలు మార్చుకొని అలా కూర్చొని ఉండగానే ఊర్మిళ ఇలా అంటూ ఉంటుంది. మీ స్వీట్ మూమెంట్స్ ఏమేమి జరిగాయో మాకు చెప్పండి అత్తయ్య మామయ్య అని ఊర్మిళ అనగానే ఇక కౌసల్య దశరథ రామయ్య గురించి చెప్తూ ఉంటుంది. దశరథ రామయ్య కూడా కౌసల్య గురించి చెప్తూ ఉంటే వాళ్ళ ప్రేమాయణాన్ని విని అందరూ కూడా సంతోషపడిపోతూ ఉంటారు. అప్పుడు మ్యాగీ మాత్రం ఆకాష్ని ప్రేమగా చూస్తూ ఉంటే ఆకాష్ కూడా మ్యాగీని అలానే ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఏంటి మ్యాగీ అలా చూస్తున్నావు? ఇప్పటికైనా గుర్తుకు వచ్చిందా? నీకు నాకు ఏదో సంబంధం ఉన్నట్టు ఇంతకుముందు నీతో ఉన్నట్టు అనిపిస్తుంది. నిజమే అంటావా మ్యాగీ అని అనగానే నాకు కూడా అలానే అనిపిస్తుంది. కానీ మీకు గుర్తుకు వస్తే చెప్పండి, నాకు గుర్తుకు వస్తే నేను చెప్తాను అని మ్యాగీ ఈ విధంగా అనగానే సరే అని ఈ విధంగా అంటూ అలా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మరోవైపు మాత్రం వైదేహి మ్యాగీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు అని ఈ విధంగా అనగానే కానీ ఒకటి చెప్తున్నాను వైదేహి, నువ్వు ఈ ఇంట్లో ఉండే నీకు ఆ హక్కు ఉంది. ఎవరు అన్నా అనకున్నా నువ్వే ఈ ఇంటి మేనకోడలిగా నువ్వే ఉండాలి. అలాగే ఆ హారం మాత్రం నీ దగ్గరే ఉండాలి అని ఈ విధంగా అనగానే కానీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు మ్యాగీ? నేను చెప్తున్నాను కదా, ఇవే నీకు అండ రక్ష రెండు అని ఈ విధంగా అనగానే వైదేహి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక రూమ్ నుండి అలా నడుచుకుంటూ బయటికి వస్తూ ఉండగా అంతలో మ్యాగీని చూసి చెంచల ఏంటి ఎవరితో వచ్చావో, అసలు నువ్వు ఇక్కడికి ఏం చేయాలనుకుంటున్నావు? మేమేం చెప్పామో నువ్వు చేస్తుందేంటే? నువ్వు వెంటనే ఆ ముసలి గెటప్లో వచ్చి ఆ జానకి బండారాన్ని బయట పెడితే అది ఇక్కడి నుండి వెళ్ళిపోతుంది, అర్థమవుతుందా అని అనగానే నేను అలాంటి పని చేయలేను. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావే? అక్కడ నీ చెల్లెలు ఉంది, నీ చెల్లెల్ని చంపేయమంటావా చెప్పు అని అనగానే మీరు ఎలా చెప్తే అలా చేస్తాను, కానీ నా చెల్లెల్ని మాత్రం చంపేయకండి అనే విధంగా అంటూ ఉంటుంది. ఇక చెంచల మాత్రం అలా డాక్యుమెంట్స్ పేపర్ని తీయటానికి ప్రయత్నం చేస్తూ ఉండగా మామ్ కనిపించట్లేదు అని అనుకుంటూ స్రవంతి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అంతలో చెంచలాని చూసి ఏంటి మామ్ ఇక్కడ ఏం చేస్తున్నావు? ఆ దశరథ రామయ్య వచ్చాడంటే ఇక అంతే సంగతి, రాడు బేబీ, ఎందుకంటే క్రింద ఫంక్షన్లో నిమగ్నమై ఉన్నారు కదా అందుకే. కానీ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు మామ్? డాక్యుమెంట్స్ పేపర్స్ని కాజేస్తున్నాను. డాక్యుమెంట్స్ పేపర్స్ కాజేస్తే మనకేం వస్తుంది మామ్? మనకేం రాదు. ఆ దశరథ రామయ్య సంతకం లేకుండా ఈ ఇంటి ఆస్తి మనకు రాదు కదా. మనకు రావటం కాదు బేబీ, దీంతో ఈ దెబ్బతో ఆ జానకి ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది అని అనగానే ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి మామ్ నువ్వేం చెప్తున్నావు? అవును, ఇందాకే మాట్లాడుకున్నారు. ఈ పేపర్స్ ఎలాగైనా జానకికి అప్పచెప్పాలని దేవాంశ్ గట్టిగా నమ్ముతున్నాడు. ఈ పేపర్స్ని తీసుకెళ్ళి జానకి రూమ్లో పెడితే అప్పుడు జానకి దొంగ అవుతుంది, ఈ ఇంట్లో నుండి గెంటేయడం పక్కా అని అనగానే సూపర్ ఐడియా మామ్, దీంతో ఖచ్చితంగా ఆ జానకి బయటికి వెళ్ళిపోతుంది అని ఇలా అంటూ ఉంటుంది. తీ మామ్ వెంటనే తీ అనే విధంగా అంటూ ఉండగా అదే సమయానికి అంజీ అటుగా వెళ్తూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మీరేం చేస్తున్నారు మా బాబుగారి రూమ్లో? మీరేమనుకుంటున్నారు? మీ సంగతి అందరికీ చెప్పమంటున్నారా? ఏంటమ్మాయి గారు మీరేం చేస్తున్నారో మీకేనా అర్థమవుతుందా? జరుగుతావా లేదా అని చెంచల కోపంగా అంటూ ఉంటే అంజీ నువ్వు ముందు జరుగు, నేను జరగను, మీరేం చేస్తున్నారు లాకర్ దగ్గర అనే విధంగా అడ్డంగా నిల్చోగానే అప్పుడు వెంటనే చెంచల మాత్రం అక్కడే ఉన్న బండని తలపై గట్టిగా కొట్టగానే అంజీ వెంటనే క్రింద పడిపోతాడు. ఇక అప్పుడు వెంటనే చెంచల మాత్రం ఆ డాక్యుమెంట్స్ పేపర్ని తీసుకొని వచ్చి మామ్ త్వరగా పద, ఎవరైనా చూస్తే మన మీద అనుమానం వస్తుంది అనే విధంగా అంటూ వెంటనే జానకి రూమ్లో పేపర్స్ని పెట్టి అక్కడి నుండి క్రిందికి వచ్చేస్తారు ఏం తెలియనట్టుగా. ఇక అప్పుడు దశరథ రామయ్య ఈ విధంగా అనౌన్స్ చేస్తూ ఉంటారు. నా ఇంటి ఆస్తి ఈ చెల్లెలకి అప్పచెప్పాలని అనుకుంటున్నాను, కానీ ఈ సమయంలో నా చెల్లెలు నా దగ్గర లేదు, తన కూతురికైనా అప్పచెప్పాలని అనుకుంటున్నాను అని ఈ విధంగా అంటూ వెంటనే
తన రూమ్కి వెళ్తూ ఉంటాడు. కానీ అక్కడ మాత్రం లాకర్లో డాక్యుమెంట్స్ కనిపించకపోవడంతో దశరథ రామయ్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నేను ఇక్కడే కదా పెట్టాను, కానీ ఇక్కడ పేపర్స్ లేవేంటి అని ఇలా దశరథ రామయ్య అనుకుంటూ ఉంటాడు. వెంటనే క్రిందికి వస్తాడు. ఏమైంది నాన్నగారు, డాక్యుమెంట్స్ ఏవి? అవునండి, ఏమైంది అని విధంగా అనగానే రూమ్లో డాక్యుమెంట్స్ కనిపించట్లేదు అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అప్పుడు దేవాంశ్ మాత్రం ఏంటి నాన్నగారు ఏం చెప్తున్నారో మీకేనా అర్థమవుతుందా అని ఈ విధంగా అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వెంటనే పదండి, అసలు ఎక్కడ ఉంది ఏంటి అని ఈ విధంగా అంటూ దేవాంశ్ జానకి పైకి వెళ్తూ ఉంటారు. ఆగండి అని శ్రవంతి అనగానే ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఎందుకమ్మా ఆగమంటున్నావు అని దశరథ రామయ్య అనగానే ఎందుకంటే మామయ్య గారు మీ రూమ్ నుండి జానకి డాక్యుమెంట్స్ని తీసుకొని తన రూమ్లో పెట్టగా నేను చూశాను నా కళ్ళతో అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటమ్మా నువ్వు చెప్తుంది? మామయ్య గారు అబద్ధం చెప్తుంది. నేనెందుకు తీసుకొని నా రూమ్లో పెడతాను? అసలు ఆ పేపర్స్కి నాకు సంబంధం ఏంటని శ్రవంతి ఏదో కుట్ర చేస్తుంది. నేను ఈ ఇంట్లో నుండి ఎలాగైనా వెళ్ళగొట్టడం కోసం ఇలాంటి పథకాలు ఆలోచిస్తుంది. మీరు నమ్మకండి మామయ్య గారు. నమ్మాలో నమ్మకూడదో మీరు జానకి రూమ్లోకి వెళ్తే తెలుస్తుంది కదా మామయ్య గారు, ఆ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది అని ఈ విధంగా అనగానే అందరూ కూడా రూమ్ దగ్గరికి వెళ్ళగానే అక్కడే పడి ఉన్న అంజీని డాక్యుమెంట్స్ని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వెంటనే దేవాంశ్ అంజీ లే అంజీ ఏమైంది, ఈ రక్తం ఏంటి అనే విధంగా కంగారు పడిపోతూ ఉంటే జానకి అలానే షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అప్పుడు శ్రవంతి అంటే డాక్యుమెంట్స్ కోసం జానకి నువ్వు అంజీని చంపాలని చూసావా అని శ్రవంతి అనగానే జానకి మాత్రం మామయ్య నేను చంపలేదు అనే విధంగా అంటూ ఉంటుంది. అప్పుడు దశరథ రామయ్య ఏంటంజీ ఏం చెప్తున్నావు అంటే ఇదంతా చేసింది శ్రవంతినా? అవును బాబుగారు అవును అనే విధంగా అంటూ ఇక కళ్ళు తిరిగి క్రింద పడిపోతాడు. నాన్నగారు వెంటనే అంజీని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అనే విధంగా అంటూ వెంటనే అంజీని హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటారు. అప్పుడు శ్రవంతి మాత్రం చెంచలతో ఇలా అంటూ ఉంటుంది, మామ్ ఇక మన పని క్లోజ్ అయిపోయినట్టే, ఇక నా పేరు చెప్పేశాడు. లేదు బేటీ నేను చూసుకుంటాను కదా బేబీ, నువ్వేం కంగారు పడిపోకు, నేనంతా సెట్ చేస్తాను. ఆ జానకిని ఇంట్లో నుండి ఎలాగైనా పంపిస్తాను. కానీ ఎలా పంపిస్తావు మామ్ అనే విధంగా అంటూ ఉంటే నేను ఒక ప్లాన్ ఆలోచించాను అనే విధంగా అనగానే ఇక శ్రవంతి మాత్రం కూల్ అయిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా చూసేయండి.